Yes, so uh, the previous lesson, Excel Introduction, Part 1. ఓకే. ఈ పార్ట్ 1లో మనం కొన్ని కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. ఇంట్రడక్షన్ టు ఎక్సెల్. ఓకే. సో మనం చెప్పుకోబోయేది ఎక్సెల్ ఇంట్రడక్షన్ పార్ట్ 2. సో ప్రీవియస్ వీడియోలో మనకి వాయిస్ తక్కువగా ఉందని చెప్పేసి చాలామంది చెప్పారు. సో ఈ వీడియోలో మనం నేను ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తున్నా. ఓకే. సో ఎక్సెల్తో పాటు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ అండ్ బేసిక్, ఓకే, అండ్ యూజ్ఫుల్ కంప్యూటర్ ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంటర్టైనింగ్ వీడియోస్ ఆల్సో ఇన్ షార్ట్స్లో కూడా మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా వస్తాయి అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. ఓకే, ఇన్ఫర్మేషన్ కూడా. ఎస్, సో మనం ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, జస్ట్ 10 minutes లెసన్. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేద్దామండి. ప్లస్ విండోస్ ఆర్ అండ్ టైప్ EXCL ఎక్సెల్. ఓకే, అండ్ ఎస్, ఎక్సెల్ ఓపెన్ చేసామండి. ఇప్పుడు మనం నిన్నటి లెసన్ కన్నా తర్వాత, ఓకే, నిన్నటి లెసన్లో చెప్పుకున్నాం. ఓకే, ఎక్సెల్ యూజెస్ ఏంటి, ఎక్సెల్ అంటే ఏంటి, అండ్ ఎక్సెల్ ఎక్కడ యూజ్ చేస్తారు, అండ్ వాట్ ఈస్ టైటిల్ బార్, వాట్ ఈస్ క్విక్ యాక్సెస్ బార్, అండ్ వాట్ ఈస్ ఫైల్ ట్యాబ్, ఆఫీస్ బటన్, అండ్ కమింగ్ టు ఆఫీస్ బటన్లో ఉన్న టూల్స్ గురించి చెప్పుకున్నామండి. అండ్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎక్సెల్లో నెక్స్ట్ ఇంట్రడక్షన్లో నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి షీట్స్ గురించి, వర్క్ షీట్స్ గురించి అండ్ రోస్, కాలమ్స్, వీటి గురించి చెప్పుకుందాం అన్నమాట. సెల్స్ గురించి చెప్పుకుందాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం షీట్స్ దగ్గరికి వద్దాం. షీట్స్ దగ్గరికి వస్తే ఇక మనం చూస్తున్నాం షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని. సో షీట్ 1, షీట్ 2, దీస్ ఆర్ కాల్డ్ వర్క్ షీట్స్. ఏముంటుంది? వర్క్ షీట్ అంటారు అన్నమాట. ఈ వర్క్ షీట్స్ అనేవి, ఓకే, ఎక్సెల్లో మనం డిఫాల్ట్గా 3 ఉంటాయండి. ఇది ఎక్సెల్ 2007 వెర్షన్. ఇది యాక్చువల్లీ 2007 వెర్షన్లో డిఫాల్ట్గా 3 ఉంటాయండి ఓపెన్ అయ్యి. ఓకే, వీ కెన్ యాడ్ ద షీట్స్ యూజింగ్ దిస్ బటన్. ఓకే, దిస్ button, pressing this button we can add the sheets. Okay, and there is a keyboard shortcut also. Add the sheets, you can observe here. Shift F11. ఓకే, Shift F11 ప్రెస్ చేస్తున్నా కూడా మీకు షీట్స్ అని యాడ్ అవుతుంటాయి. అండ్ దెన్ దిస్ లైక్ యూ కెన్ యాడ్ ద షీట్స్ అండ్ వీ కెన్ డిలీట్ ద షీట్స్ ఆల్సో. మీకు ఏదైనా షీట్స్ వద్దనుకుంటే మీరు షీట్స్ని డిలీట్ చేయొచ్చు. రైట్ క్లిక్ ఆన్ ద షీట్ అండ్ డిలీట్, అండ్ వీ కెన్ రీనేమ్ ద షీట్. ఇప్పుడు షీట్ 1 ఉంది, ఈ షీట్ 1 రీనేమ్ చేయాలి. సో రైట్ క్లిక్ ఆన్ ద షీట్ 1 అండ్ రీనేమ్. ఓకే, అండ్ రైట్ ఎనీ నేమ్. Okay, rename this AVINSH and press enter. That rename. ఓకే, మనకి షీట్ నేమ్ అని చేంజ్ అయిందనమాట. ఇలా మనం షీట్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, షీట్స్ని డిలీట్ చేయొచ్చు అవసరం లేదనుకుంటే, అండ్ షీట్స్ని రీనేమ్ చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ కాల్డ్ వర్క్ షీట్స్. ఎక్సెల్ని మనం టెక్నికల్గా వర్క్ బుక్ అంటాం, ఎలక్ట్రానిక్ వర్క్ బుక్ అంటాం, బికాజ్ ఇట్ ఈస్ సెట్ ఆఫ్ షీట్స్. ఎక్సెల్లో షీట్స్ ఉంటాయి కాబట్టి. Okay, and a sheet is a set of rows and columns. Okay, సో ఇక్కడ చూసాం కదా మనం, ఇక్కడ ఇవన్నీ రోస్ అనమాట. These are all rows and every row is mentioned by a number. ప్రతి రోకి స్టార్టింగ్లో ఒక నెంబర్ ఉంటుందన్నమాట.
దాన్ని ఏమంటారంటే రో హెడ్డింగ్. రో హెడ్డింగ్. ఏ రో హెడ్డింగ్ షుడ్ బి ఏ నెంబర్. ఏ రో హెడ్డింగ్ షుడ్ బి ఏ నెంబర్. ఓకే. ఎస్, దీస్ ఆర్ ఆల్ రోస్, ద హారిజంటల్ లైన్స్. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఏదైనా రోని సెలెక్ట్ చేయాలి, ఎంటైర్ రోని సెలెక్ట్ చేయాలంటే మనం ఆ రో హెడ్డింగ్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం 7th రోలో ఉన్నాం. 7th రోలో ఒక సెల్ సెలెక్ట్ చేసాం. ఇప్పుడు 7th రో మొత్తం సెలెక్ట్ చేయాలంటే 7 మీద క్లిక్ చేయండి. అంటే 7th రో హెడ్డింగ్ మీద 7 మీద క్లిక్ చేస్తే మనకి 7th రో మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ వీ కెన్ సెట్ ద కాన్సిక్యూటివ్. ఓకే. వరుసగా ఉన్న రోస్ని మొత్తం సెలెక్ట్ చేయొచ్చు. ఈ ఈ హెడ్డింగ్స్ని సెలెక్ట్ చేస్తే వరుసగా ఉన్న రోస్ని సెలెక్ట్ అవుతుంది. అండ్ ప్లస్ కంట్రోల్ క్లిక్, కంట్రోల్ పట్టుకొని మనం రోస్ని సెలెక్ట్ చేయొచ్చు. ఎంటైర్ రోస్ 1 సెలెక్ట్ చేసాం, ఎంటైర్ రో సెలెక్ట్ అయింది. ఇప్పుడు కంట్రోల్ హోల్డ్ చేయండి, కంట్రోల్ని పట్టుకోండి, క్లిక్ చేయండి. 3, 5, 7 ఇలా మనం రోస్ అనేవి సెట్ చేయొచ్చు. మీకు కావాలంటే చూడండి, ఫిల్ చేస్తున్నా, కలర్ ఫిల్ చేస్తున్నా. అది ఎంటైర్ రోస్ని మనం సెలెక్ట్ చేయొచ్చు యూజింగ్ బై క్లికింగ్ ఆన్ ద రో హెడ్డింగ్. అండ్ హౌ మెనీ రోస్ ఇన్ 1 షీట్? ఒక షీట్లో ఎన్ని రోస్ ఉంటాయి? ఒక షీట్లో ఎన్ని రోస్ ఉంటాయంటే ఓకే 10,48,576 రోస్ ఉంటాయండి. ఓకే. ఎన్ని ఉంటాయి? 10,48,576. నాట్ బ్యాడ్. ఓకే, నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. హౌ మెనీ రోస్ ఇన్ 1 షీట్? ఓకే, 10,48,576 రోస్ ఉంటాయండి. డూ యూ వాంట్ టు సీ ద లాస్ట్ రో ఇన్ ఏ బ్లాంక్ షీట్? ఒక బ్లాంక్ షీట్లో మనం లాస్ట్ రోకి వెళ్ళాలంటే కంట్రోల్ డౌన్ యారో ప్రెస్ చేయండి. కంట్రోల్ డౌన్ యారో, it will go to the last row in the sheet. Okay, control down arrow to see the control down arrow. Okay, for what? To see the last row. Okay, and control up arrow to go to the home row. అది కంట్రోల్ డౌన్ యారో, కంట్రోల్ అప్ యారో, కంట్రోల్ డౌన్ యారో, కంట్రోల్ అప్ యారో ఇన్ ఏ బ్లాంక్ షీట్. అలా మనం ఫస్ట్ రో, లాస్ట్ రో. ఫస్ట్ రో హెడ్డింగ్ ఈజ్ 1 అండ్ లాస్ట్ రో హెడ్డింగ్ ఈజ్ 10,48,576. నో కమింగ్ టు కాలమ్స్. ఓకే. అండ్ చూడండి, ఇక్కడ మనకి ప్రతి కాలం పైన ఒక ఆల్ఫబెట్ ఉంది. ప్రతి కాలం పైన ఒక ఆల్ఫబెట్ ఉంది. సేమ్ ఓకే, ఇన్ ద సేమ్ మేనర్ ఎవ్రీ కాలమ్ హ్యాస్ ద హెడ్డింగ్ అండ్ దట్ షుడ్ బి ఏ ఆల్ఫబెట్. ప్రతి కాలంకి హెడ్డింగ్ ఉంటుందండి, అది ఖచ్చితంగా ఆల్ఫబెట్ అయి ఉంటుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద కాలమ్ హెడ్డింగ్, ఎంటైర్ కాలమ్ విల్ బి సెలెక్టెడ్. దెన్ హౌ మెనీ కాలమ్స్ ఇన్ ఎక్సెల్లో ఒక షీట్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే ఓకే 16,384. ఎన్ని ఉంటాయండి? 16,384 columns. Number of columns are 16,384 columns. And what is the so ఇక్కడ ఫస్ట్ రో హెడ్డింగ్ 1 అయితే లాస్ట్ రో హెడ్డింగ్ 10,48,576 అవుతుంది కదా. మరి ఫస్ట్ కాలం హెడ్డింగ్ ఏ అయితే 26 కాలం హెడ్డింగ్ జెడ్ అయితే మరి 27th ఏమవుతుంది? ఏ అవుతుంది. అలాగైతే 16,384 కాలం హెడ్డింగ్ ఏమవుతుంది చూద్దామా? దట్ షుడ్ బి కంట్రోల్ ప్రెస్ కంట్రోల్ రైట్ యారో, రైట్ హ్యాండ్ సైడ్ ఇలాగా CTRL ప్లస్ రైట్ యారో we can the cursor will be go to the last column. Control right arrow, that is the 16,384th column. The heading of the 16,384th column is XFD. XFD is the last column heading. Control right arrow, control left arrow, go to the home column. First column, go to the first column, control right arrow, go to the last column. Left, right, control left, control right. ఓకే, అది ఇలా మనం రోస్ కాలమ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది సెల్స్ గురించి అండి. సెల్స్, వాట్ ఈజ్ ఎ సెల్? దీస్ ఆర్ ఆల్ సెల్స్. నౌ వీఆర్ ఇన్ ఏ యాక్టివ్ సెల్. మనం ఇక్కడ ఒక యాక్టివ్ సెల్లో ఉన్నాం.
ఏ సెల్లో మనం కర్సర్ ఉందో ఆ సెల్ని యాక్టివ్ సెల్ అంటారన్నమాట. అంటే ఇక్కడ మనకి సెల్స్ ఎలా ఏర్పడతాయి సార్ అంటే, ఓకే, ఎవ్రీ రో ఈజ్ మీటింగ్ విత్ ఎవ్రీ కాలం. ప్రతి రో ప్రతి కాలంతో మీట్ అవుతుంది. ప్రతి రో ప్రతి కాలంతో మీట్ అవుతుంది. ఓకే, ఆ మీట్ అయ్యే ప్రతి చోట ఒక సెల్ ఏర్పడుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఒక బుక్లో కానీ ఎక్కడ కానీ పెన్తో 5 రోస్ 5 కాలమ్స్ గీస్తే మనకు ఖచ్చితంగా ఎన్ని సెల్స్ వస్తాయండి? 25 సెల్స్ వస్తాయి. 5 రోస్ 5 కాలమ్స్ గీస్తే ఎన్ని వస్తాయండి? 25 సెల్స్ వస్తాయి. ఒక రో ఒక కాలం కలిసే పాయింట్ని ఏమంటారు? సెల్ అంటారు. ఏ సెల్ ఈజ్ ఏ మీటింగ్ పాయింట్ ఆఫ్ 1 రో 1 కాలం. A cell is a meeting point of 1 row 1 column. See here is ఇక్కడ ఫస్ట్ రో ఉంది, ఏ కాలం ఉంది. ఇట్ ఈస్ ద A1 సెల్. ఇక్కడ ఫిఫ్త్ రో ఉంది, డి కాలం ఉంది. దిస్ ఈజ్ D5 సెల్. ఇలా మనకి ఓకేనా ప్రతి సెల్ ఓకేనా ప్రతి సెల్కు అడ్రస్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ షుడ్ బి ఎ రో కాలం హెడ్డింగ్ అండ్ రో హెడ్డింగ్. ఓకే, చెప్తాను దాని గురించి. చెప్పండి ఇప్పుడు మనకి ఎన్ని సెల్స్ ఉంటాయి సార్? ఓకే, సింపుల్ ఫార్ములా అదే, నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఒక ఎంటీ షీట్లో ఓకేనా ఎన్ని సెల్స్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్. యూజింగ్ క్యాలిక్యులేటర్ విండోస్ ఆర్ CALC. ఓకే, 10,48,576 స్టార్ 16,384. నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ 10,48,576 అండ్ number of columns 16,384. So number of cells are 1,717 crores 98,69,184 cells in one sheet. ఒక షీట్లో 17,17,98,69,184 సెల్స్ ఉంటాయన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద సెల్స్. ఓకే, ఏ సెల్ ఈజ్ ఏ మీటింగ్ పాయింట్ ఆఫ్ 1 రో అండ్ 1 కాలం. అలా ప్రతి ఓకేనా ప్రతి రో ప్రతి కాలం కలిసే చోట మనకి సెల్ ఏర్పడుతుంది. అందుకే మనకి ఆ ఫార్ములా వేసాం. ఓకే, దీస్ ఆర్ ద అబౌట్ ద సెల్స్. అండ్ కమింగ్ టు బ్లాక్. వాట్ ఈస్ అ బ్లాక్? ఏ బ్లాక్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ సెల్స్. పక్కనే ఉన్న సెల్స్ అన్ని కలిపి బ్లాక్ అనొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ఏ బ్లాక్. ఒక కాలంలో ఉన్న వరుసగా ఉన్న సెల్స్ని బ్లాక్ అనొచ్చు. ఒక రోలో ఉన్న వరుసగా ఉన్న సెల్స్ని బ్లాక్ అనొచ్చు. కొన్ని రోస్ కాలమ్స్ కలిపి లో ఉన్న వరుసగా ఉన్న సెల్స్ని ఒక బ్లాక్ అనొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఏ బ్లాక్. ఓకే, ఇప్పుడు నేను ఒక బ్లాక్ క్రియేట్ చేస్తాను. NHH అవినాష్ కాపీ చేసిన. ఓకే, ఇలా సెలెక్ట్ చేసిన కంట్రోల్ B. ఇప్పుడు ఇక్కడ నాకు కంట్రోల్ A కొడితే ఏమవుతుందంటే బ్లాక్ సెలెక్ట్ అవుతుంది. ఈ బయట కసరు పెట్టి కంట్రోల్ A కొడితే మొత్తం సీట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద బ్లాక్. దిస్ ఈజ్ ఏ బ్లాక్. ఓకే, ఎస్, కంట్రోల్ A కొడితే ఏమవుతుందండి? బ్లాక్ మొత్తం సెట్ అవుతుంది. బ్లాక్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ సెల్స్, సెట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ సెల్స్. పక్కన ఉన్న సెల్స్ అన్ని కలిపి బ్లాక్ అనొచ్చు. ఓకే, ఎలాగైనా సరే బ్లాక్ అన్న. దిస్ ఈజ్ అబౌట్ ద సెల్స్. అండ్ హియర్ యూ కెన్ ఫైండ్ ద వన్ tool bar called name box. The name box will show the address of the current active cell. ఇప్పుడు కర్సర్ ఏ సెల్లో ఉందో ఆ సెల్కి అడ్రస్ చూపిస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ అడ్రస్. వాట్ ఈజ్ అడ్రస్? సెల్ అడ్రస్ మీన్స్ ఇట్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్ హెడ్డింగ్ అండ్ రో హెడ్డింగ్. నాట్ రో హెడ్డింగ్ కాలమ్ హెడ్డింగ్. ఫస్ట్ రో హెడ్డింగ్ వచ్చి కాలమ్ హెడ్డింగ్ రాదండి. దీన్ని 9D అనకూడదు, D9 అనాలి. ఇప్పుడు ఏ సెల్లో ఉన్నాం? D9 సెల్లో ఉన్నాం. ఆ సెల్ అడ్రస్ ఏంటండి? D9, నాట్ 9D. ఓకే, ద నేమ్ బాక్స్ విల్ షో ద కరెంట్ సెల్ అడ్రస్. ఓకే, యాక్టివ్ సెల్ అడ్రస్. ఏ సెల్లో ఉన్నాం, దట్ ఈజ్ నేమ్ బాక్స్. ఓకే, ఇలా మనం క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ చేస్తుంటే అక్కడ మనం ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ సెలెక్ట్ చేస్తున్నామో కూడా చూపిస్తుంది అన్నమాట. అండ్ ఇట్ విల్ షో ద ఫస్ట్ సెల్ అడ్రస్ ఇన్ ద బ్లాక్. ఆ బ్లాక్లో ఉన్న ఫస్ట్ సెల్ అడ్రస్ చూపిస్తుంది అన్నమాట. ఓకే, అది దట్ ఈజ్ నేమ్ బాక్స్. ద నేమ్ బాక్స్. యూజింగ్ నేమ్ బాక్స్ వీ కెన్ గో టు పర్టికులర్ సెల్. ఓకే, నేమ్ బాక్స్లో కర్సర్ పెట్టేసి మనకు కావాల్సిన సెల్కి, ఫర్ ఎగ్జాంపుల్ N16 కొట్టాను. N16 కొట్టగానే మనకి కర్సర్ అనేది ఎక్కడికి వెళ్తుంది? N16కి వెళ్ళింది. చూసారా? వీ కెన్ గో టు సెల్, వీ కెన్ గో టు పర్టికులర్ సెల్. దట్ ఈస్
Okay, use of name box. Next, coming to formula bar. Formula bar. Formula bar will show the content of the cell, యాక్టివ్ సెల్. ఒక యాక్టివ్ సెల్ ఏముంది ఇక్కడ, ఇది ఒక బ్లాంక్ సెల్, ఇందులో ఏం లేదు కాబట్టి ఎంటీ చూపిస్తుంది. ఇక్కడ అవినాష్ సెట్ చేసాం కాబట్టి అవినాష్ అని చూపిస్తుంది. ఓకే, అండ్ కంటెంట్ ఉంటే కంటెంట్ చూపిస్తుందండి. ఒక ఫామ్లో ఉంటే ఫామ్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఓకే 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ రెండు సమ్ చేస్తున్నా ఈజ్ ఈక్వల్ టు ఓకే 1 యొక్క అడ్రస్ ఏంటండి C9 ప్లస్ 2 యొక్క అడ్రస్ ఏంటండి D9. ఓకే, రెండుకి సమ్ చేస్తున్నాం. ఏమొచ్చింది 1 + 2 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు మీకు ఫార్ములా బార్ గురించి బాగా అర్థమవుతుంది అనమాట. 1 మీద క్లిక్ చేస్తే 1 అని చూపిస్తున్నారు, 2 మీద క్లిక్ చేస్తే 2 అని చూపిస్తుంది అక్కడ. కానీ 3 మీద క్లిక్ చేస్తే ఏం చూపిస్తుందండి, ఫార్ములా చూపిస్తున్నారు. దట్ ఈజ్ ఫార్ములా బార్. ఇన్పుట్స్ అనే దగ్గర సెల్లో ఏం కనిపిస్తుందో ఫార్ములా బార్లో కూడా అదే కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా అవుట్పుట్ అంటే ఇన్పుట్ తీసుకొని జనరేట్ అయ్యేది అవుట్పుట్ అన్నమాట. అంటే ఈ అవుట్పుట్ అనేది ఈ రెండింటితో కనెక్ట్ అయి ఉంది, ఎందుకంటే అక్కడ సెల్ అడ్రస్లు రాసాం కాబట్టి. ఇక్కడ అవుట్పుట్ చూపిస్తుందండి, కానీ ఫార్ములా బార్లో బ్యాక్ ఎండ్లో ఉన్న ఫార్ములా చూపిస్తుంది. దట్ ఈజ్ ఫార్ములా బార్. ఓకే, a formula bar will show the content of the cell or formula applied in the cell. Content, that is formula bar. Okay, this is about today's lesson, Excel introduction part 2. Okay, and tomorrow, okay, in next video we will discuss about the ఎక్సెల్ షార్ట్కట్స్. ఎక్సెల్ ఇంట్రడక్షన్ పార్ట్ 3లో మనం ఎక్సెల్ షార్ట్కట్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. ఓకే, సో ఇంకా మంచి వీడియోస్ చేయాలంటే, ఓకే, ఇంకా మంచి వీడియోస్ కావాలంటే, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయండి మన దగ్గర. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.